హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. చాలామంది అంటే ఆన్లైన్ మనీ ఎర్న్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారండి. అయితే ముఖ్యంగా అందులో మినిట్స్ బేస్డ్ మీద అంటే టైం పాస్ కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం అంటే అడిగారు కొంతమంది డిజిటల్ నాలెడ్జ్ని ఏ విధంగా పెంచుకోవచ్చు. అండ్ మా దగ్గర కొంతమంది నాలెడ్జ్ ఉంది కానీ అన్నీ నేను సెర్చ్ చేస్తూ ఉంటాను, బట్ దాన్ని మనీగా ఎర్న్ చేసుకోలేకపోతున్నాను, అంటే మేకింగ్ చేసుకోలేకపోతున్నాను, ఆ కన్వర్షన్స్ రావటం లేదు. అటువంటి ప్రాసెస్లో ఏ విధంగా చేస్తే నేను మినిట్స్ రూపంలో కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తారండి? సార్ ఖచ్చితంగా సార్, మనం అయితే రెగ్యులర్గా చేస్తున్న వీడియోస్లో ప్యాసివ్ ఇన్కమ్ వేసు చెప్తున్నాం, ఇన్వెస్టెడ్ ఇన్కమ్ వేసు చెప్తున్నాం. ఈ కాకపోతే ఏంటంటే ఇన్వెస్టెడ్ ఇన్కమ్ వేస్లో కొంత అమౌంట్ ఎర్న్ చేసి చూడడానికి పనికి వస్తాయి తప్ప వీళ్ళు దీని మీదే హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసే అవకాశాలు అయితే ఉండవు. కానీ టెస్ట్ చేసి ఫస్ట్ ఏదో చిన్న వర్క్ చేసే ముందు ఒక 500 సంపాదించాలి, అసలు ఇలా చేసి చూడాలి అని అనుకునే వాళ్ళు చాలా ఒక కల్లాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఈరోజు మీకు చెప్పబోయేటువంటి టూల్ ఏంటి అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్గా మారుస్తూ డ్యామేజ్ అయిన ఫొటోస్ని మనం ఆ డ్యామేజ్ అయినటువంటి దాన్ని చిన్నగా ఈజీగా రిపేర్ చేయడానికి మనకి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా టూల్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఓకే సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వచ్చిన టూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే జస్ట్ మనం ఏదైనా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా కలర్గా మార్చేస్తుంది. ఒకప్పుడు ఇదే బ్లాక్ అండ్ వైట్ ఫోటో మనం కలర్ మార్పించుకోవాలి అంటే చాలా ప్రాసెస్, ఫోటోషాప్లోకి వెళ్ళి చాలా ఎక్కువ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఆ టూల్ ఇప్పుడు మీకు లైవ్లో కూడా చేసి చూపిస్తాను. జస్ట్ ఆ టూల్లోకి వెళ్ళి మనం ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేయగానే అది కలర్గా మారుతుంది. డ్యామేజ్ అయిన ఫోటో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది రిపేర్ చేసేస్తుంది. సో ఇట్లా వేరే వాళ్ళకి చేసిస్తూ, కాకపోతే ఏంటి అంటే సరే వేరే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఒకళ్ళిద్దరు అయితే మీకు రిలేటివ్స్లోనో ఫ్రెండ్స్లోనో దొరుకుతారు, ట్రై చేసి చూడండి. ఇంకా వేరే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకుని ఆ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది అనే నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఫైవర్ తీసుకున్నారనుకోండి, ఫైవర్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళల్లో చాలామంది ఆ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దాని నుంచి మనీ ఏం చేసే వాళ్ళు ఒక 10 to 20% ఉంటారు. 10 to 20. ఈ 10 to 20% ఏంటి అంటే వాళ్ళ ప్యాషన్కి తగ్గినట్టుగా సెట్ అయింది, ప్రాక్టీస్ చేశారు, రిజల్ట్లో ఉన్నారు. అవును. సో ఆ కోర్స్ ఏ కోర్స్ అయినా సరే ఏదో మనం కోర్సు జాయిన్ అయిపోతే అయితే రెవెన్యూలోకి వెళ్ళాం కానివ్వండి, ఆ నాలెడ్జ్ని మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి అది మనకి కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మీకు చెప్పబోయే పద్ధతి కూడా అలాంటిది, సింపుల్ పద్ధతి. ఫస్ట్ టెస్ట్ చేసుకోండి, అసలు ముందు ఇలాంటి సైట్ ఉందో లేదో కూడా మీకు అర్థమవుతుంది. సెకండ్, మనీ ఏం చేయడం అనేది ఆలోచించండి. మనీ గురించి కాదు, అసలు ఎంత టెక్నాలజీ ఉంది, ఇట్లా కూడా వర్క్ చేయొచ్చు అని తెలుసుకోవడం కోసమైనా ఈ వీడియోలో. చాలామంది మహిళలు ఉంటారండి, హ్యూజ్ నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. బట్ ప్రాసెస్ ఏ విధంగా వెళ్ళాలని దాని మీద అవగాహన అయితే ఉండను. అదే సార్, మనం అందుకనే ప్రతిదీ కూడా మనం ఏంటంటే వీళ్ళందరికీ డీటెయిల్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాం. కానీ కంప్లీట్ ప్రాసెస్ చూపించాలి అంటే చాలా టూల్స్లో మనకి ఏమైందంటే ఒక టూల్కి 5 hours 6 hours కూడా పడుతుంది. అంతంత టైం మనం స్పెండ్ చేసి అదంతా చేయలేము కాబట్టి ప్రతి టూల్కి కొన్ని టూల్స్కి మనం చేయగలంత వరకు చేస్తున్నాం, మిగిలిన వాటికి జస్ట్ ఐడియా ఇస్తున్నాం. సో మిగిలిన నాలెడ్జ్ వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి టూల్స్ ఒక 10 to 20 టూల్స్ ఐడియా ఉన్నాయి అనుకోండి, సో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకునో ఇన్స్టాగ్రామ్లోనో వేరే వాళ్ళకి పింగ్ చేస్తూ, లేదంటే వేరే వాళ్ళకి ఈ విధంగా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని సర్వీసెస్ ఈ విధంగా మేము సర్వీస్ ఇస్తాము అని చెప్పి కూడా మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. చాలామంది ఇవాళ రేపు యూట్యూబ్ షార్ట్స్ పెడుతున్నారు, యూట్యూబ్ షార్ట్ వెనకాల వాళ్ళు ఏ సర్వీస్ అయితే చేస్తున్నారో ఆ సర్వీస్ ప్రమోట్ చేసుకుంటున్నారు. అవును, అట్లా కూడా చేసుకోవచ్చు సార్. అది ఎలా చేయొచ్చు ఏంటనేది ఒకసారి నేను వీడియోలు చూపిస్తాను. షూర్ సార్, ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ వెబ్సైట్స్ ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఇదిగోండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కరెక్షన్స్ చేసినందుకు, రీస్టోర్ చేసినందుకు ఛార్జ్ చేసిన అమౌంట్ 2000 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ చాలామంది ఫైవర్లో 300 రూపాయలకి ఇదిగోండి 600 సర్వీసులు అలా చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే దీని ద్వారా 50,000 1,00,000 రూపాయలు ఎర్న్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్రీ వెబ్సైట్స్ ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ని సపోర్ట్ చేయండి. నేను ఎందుకంటే ఇలాంటి టాపిక్ రీసెర్చ్ చేయడం కోసం కొన్ని గంటలు స్పెండ్ చేసి, కొన్నిసార్లు అయితే రోజులు కూడా స్పెండ్ చేసి ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇలాంటి టాపిక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుగులో ఇలాంటి వీడియోస్ చేసే మన ఛానల్లో చేసేటువంటి వీడియోస్ చేసే ఛానల్స్ మీకు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఎవరు చేయనటువంటి వీడియోస్ చేయడానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేస్తాను. అవసరమైతే రోజుకి 3 వీడియోలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఫ్రీ టూల్ ఉపయోగించి ఏదైనా ఒక ఫోటోలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఆ ఆబ్జెక్ట్ని ఎలా రిమూవ్ చేయాలి? ఎందుకంటే చాలాసార్లు మనం ఫోటో దిగేటప్పుడు గబాలను వేరే వాళ్ళు రావటమో, లేకపోతే అక్కడ పక్కన ఏదైనా కొన్ని అనవసరమైనటువంటి రావటం జరుగుతుంది. అలాంటివి రిమూవ్ చేయాలన్నా, లేదు ఓల్డ్ ఫొటోస్లో ఇక్కడ స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్క్రాచెస్ని రిమూవ్ చేయటం కోసం కూడా, అంటే చాలాసార్లు ఓల్డ్ ఫొటోస్ అన్నీ కూడా ఇలా పాడైపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఈ విధంగా రిపేర్ చేయొచ్చు. ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకేంటి అంటే ఎక్కడెక్కడైతే ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిందో వాటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోటోలో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి నేను కరెక్ట్గా సెలెక్ట్ చేసేంత వరకు మంచిగా అయింది. దాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పార్ట్లో సరిగా అవ్వకపోతే కూడా మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్గా మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఈ విధంగా సింపుల్ టూల్ ఉపయోగించి మనం మన పాత ఫోటోలు అన్నిటిని కూడా ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ సర్వీస్ మనం వేరే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. ఇది మరొక టూల్. ఈ టూల్ ఏం చేస్తుంది అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేస్తే దాన్ని కలర్ ఫోటోగా మారుస్తుంది. సో మీరు ఏ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్నైనా కూడా ఈ విధంగా సింపుల్గా మీరేం ఫోటోషాప్ కూడా ఏం చేయకుండా దాన్ని కలర్లోకి మార్చుకోవచ్చు. అప్లోడ్ చేసిన 2 సెకండ్ల లోపే ఈ విధంగా కలర్ ఫోటోగా ఇస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి చూస్తే నేను అప్లోడ్ చేసింది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు అదిగోండి ఏ విధంగా కలర్ ఫోటోగా మారింది అనేది. ఈ విధంగా సింపుల్ వర్క్స్ మనం చేసి ఇవ్వచ్చు వేరే వాళ్ళు ఎవరికైనా. ఇదిగోండి ఇది మరొక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తే పాత ఫొటోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే బాగా కలర్ మొత్తం డల్ అయిపోయి ఉంటాయి. ఇదేం చేస్తుంది అంటే ఆ ఫోటోని కలర్ బెటర్మెంట్ చేస్తుంది. కొన్ని పక్కన ఫోటో ఈ ఫోటో చూడొచ్చు మీరు, చాలా పర్ఫెక్ట్గా కలర్ ఏంటంటే కొంచెం చాలా బ్రైట్గా లేటెస్ట్గా తీసిన ఫోటోలాగా మనకి కనిపించడం జరుగుతుంది. మీకు ఈ టూల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఈ లింక్స్ అన్నీ కూడా. మీరు కావాలంటే మీరు ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ టూల్సే. మీకు నేను వీళ్ళంత వరకు ఫ్రీ టూల్సే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని రిపేర్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని బెటర్మెంట్ చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ని కలర్గా మార్చవచ్చు. ఇది మరొక వెబ్సైట్. ఇదిగోండి ఇదైతే పర్ఫెక్ట్గా మీరు ఏ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేసినా కూడా సెకండ్స్లో ఆ ఫోటోని కలర్ ఫోటోగా మారుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఒక డాగ్ పిక్చర్ బ్లాక్ అండ్ వైట్ది అప్లోడ్ చేస్తే అది ఏం చేస్తుంది, ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి ఇదిగోండి చాలా న్యాచురల్గా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్గా మార్చడం జరిగింది. ఇలాంటి టూల్స్ మీకు నేను చాలా రీసెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ ద్వారా కాకుండా ఒక మొబైల్ యాప్ ద్వారా కావాలి అనుకుంటే కూడా మీరు ఈ మొబైల్ యాప్ ఓపెన్ చేసుకుని ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దీనిలో స్కెచ్లా మార్చేది ఉంది, పెయింట్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, అలాగే కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ చేసేదానికి ఉంది. బ్లర్ ఉన్న ఫోటోల్ని, ఒక ఫోటో ఏదైనా బ్లర్ వచ్చిందనుకోండి ఆ బ్లర్ని కూడా న్యాచురల్గా సెట్ చేసేటువంటి ఇవన్నీ కూడా మనకి ఈ యాప్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మొబైల్ యాప్ కూడా ట్రై చేయండి. మరొక టూల్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అప్లోడ్ చేస్తే అది చూడండి ఎంత న్యాచురల్గా అంటే మనం అప్లోడ్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోనా కలర్ ఫోటోనా అనే విధంగా మనకి వెంటనే అదేం చేస్తుందంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా మార్చేస్తుంది. ఇదిగోండి నేను ఇంకొక ఫోటో కూడా అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే డిఫాల్ట్ చూసినప్పుడు మనకేంటంటే అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి. ఇదిగోండి ఇందా మీరు ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసారో ఆ ఫోటో మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇవ్వండి ఎలా కలర్ ఫోటోగా మారింది అనేది. ఈ విధంగా సింపుల్గా మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. నేను ఇంకో ఫోటో కూడా చేస్తున్నాను. యాక్చువల్గా ఇదిగోండి కలర్స్ చాలా కొంచెం ఇందాక బెటర్మెంట్ చేసిన ఫోటోని మారేస్తే చూడండి ఎంత బాగుందో. అలాగే ఇది మరొక టూలు. ఈ టూల్ ఏంటంటే కలరైజ్ చేసుకోవటం కానివ్వండి, ఎన్హాన్స్ చేసుకోవటం, రిపేర్ చేసుకోవటం, రీటచ్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మరొక టూలు ఏంటంటే మనం డ్యామేజ్ అయిన ఫొటోస్ని రీస్టోర్ చేసుకోవడానికి.
ఇది మరొక టూల్. ఈ విధంగా మనం బ్లాక్ అండ్ వైట్ని కలర్గా మార్చుకోవడానికి. అలాగే ఇది మరొక టూల్. నేను ఈ సైట్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీటిని మీరు ఫైవర్లో ఇవ్వచ్చు, తెలిసిన వాళ్ళందరికీ చేసేవచ్చు, ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలా చేసిస్తానని చెప్పి మీరు రూ. 300 నుంచి రూ. 2000 వరకు కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.